సోషియాలజీ ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ఏమిటంటే ఈ సమాజాన్ని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ సమాజాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం కోసం వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం ఏంటి, మత వ్యవస్థలో ఏర్పడుతున్నటువంటి మార్పులేంటి, భవిష్యత్తులో మతం యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటే నిమ్న స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వివిధ రకాలైనటువంటి మనము కుల వ్యవస్థ యొక్క పుట్టుక, కుల వ్యవస్థ యొక్క అభివృద్ధి, కుల వ్యవస్థలో ఏర్పడుతున్నటువంటి మార్పులు, సూసైడ్ అనేటటువంటి అంశం మీద చాలా సుదీర్ఘమైనటువంటి హే అమిగోస్, ఎలా ఉన్నారు? యూపీఎస్సీలో సోషియాలజీ ప్రాముఖ్యత అంత ఇంత కాదు. అలాంటి సోషియాలజీ గురించి మనకు తెలుసుకోవాలంటే ఎంతో అనుభవం ఉన్న ఫ్యాకల్టీ మనకు కావాలి. దాదాపుగా 35 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్యాకల్టీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయన ఎవరో గారు డాక్టర్ ప్రొఫెసర్ చింతా గణేష్ సార్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు. మన అమిగోస్ ఐఏఎస్ అకాడమీలో ప్రస్తుతం సోషియాలజీ ఆప్షనల్ అలాగే ఇండియన్ సొసైటీకి ఫ్యాకల్టీగా ఆయన డీల్ చేస్తున్నారు. ఏ రోజు ఆయనతో కలిసి మనం సోషియాలజీకి సంబంధించిన చాలా విషయాల్ని చర్చించుకుందాం. చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా అద్భుతమైన కంటెంట్ ఈ వీడియోలో ఉంటుంది. సో డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్దాం. సార్ నమస్తే. నమస్తే. నాకు ముందు నుంచి యూపీఎస్సీ సిలబస్ చూసినప్పుడు ఒక డౌట్ వస్తుంది సార్. అసలు యూపీఎస్సీ ఆస్పిరెంట్ సోషియాలజీని ఎందుకు చదవాలి సార్? వాస్తవికంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి ఆప్షనల్ సబ్జెక్టులలో సార్ సోషియాలజీ అనేటటువంటిది చాలా మోస్ట్ ప్రామినెంట్ సబ్జెక్ట్. మనము గత 20 ఏళ్లుగా కనుక చూసినట్లయితే సార్ చాలా మంది విద్యార్థులు సోషియాలజీని ఆప్షనల్ గా తీసుకొని మంచి ర్యాంకులు సాధించి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నారు. అయితే సోషియాలజీ ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ఏమిటంటే ఏ రకమైనటువంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయినా కూడా సోషియాలజీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి కంటెంట్ని చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అందువల్లనే మనము గత 20 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ని కనుక చూసినట్లయితే చాలామంది బీటెక్ చదివినటువంటి స్టూడెంట్స్, సైన్స్ కోర్సెస్ చదివినటువంటి స్టూడెంట్స్, మేనేజ్మెంట్ కోర్సెస్ చదివినటువంటి స్టూడెంట్స్, ఇలాంటి వాళ్ళు కూడా సోషియాలజీ ఆప్షనల్తో మంచి మార్కులు స్కోర్ చేసి వాళ్ళు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో మంచి ర్యాంకుని సాధించడం జరిగింది. ఇది సోషియాలజీ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇకపోతే మరి సోషియాలజీ యొక్క ప్రాధాన్యత అన్నప్పుడు సోషియాలజీని తీసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులకు ఇందులో ఉండే కంటెంట్ ఏముంటుంది అనే విషయం మీద అవగాహన అనేటటువంటిది ఉండాలి. మనం ఆ ఉద్దేశంతోనే ఇవాళ ఈ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మనకు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించి సోషియాలజీలో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అనేటటువంటిది థియరిటికల్ సబ్జెక్టు, పేపర్ 2 అనేటటువంటిది సంపూర్ణంగా ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి పేపర్. అయితే ఇక్కడ పేపర్ 1కు సంబంధించిన సిలబస్ని కనుక మనం చూసినట్లయితే సోషియాలజీ అనేటటువంటిది సమాజాన్ని గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం. అంటే సోషియాలజీని ఆప్షనల్గా తీసుకున్నటువంటి అభ్యర్థికి ఈ సమాజాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇకపోతే సోషియాలజీలో ఈ సమాజాన్ని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ సమాజాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం కోసం వివిధ పద్ధతుల్ని సమాజ శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి బిగినింగ్ లో అసలు సమాజ శాస్త్రం అంటే ఏమిటి, ఈ సమాజాన్ని అధ్యయనం చేయడానికి సమాజ శాస్త్రవేత్తలు ఏ రకమైనటువంటి అధ్యయన పద్ధతులను వివిధ దృక్కోణాలను వినియోగించడం జరిగింది అనే విషయాల మీద మొదట అర్థం చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఆ విషయాలే మనము మొదట్లో
విద్యార్థులకు బోధించడం జరుగుతుంది. ఇకపోతే సమాజాన్ని సమాజ శాస్త్రవేత్తలు వివిధ దృక్కోణాల్లో, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు వివిధ శాస్త్రీయ దృక్కోణాలలో అధ్యయనం చేయడం జరిగింది. కాబట్టి మనకు ఈ పేపర్ 1లో సమాజానికి సంబంధించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఉన్నటువంటి వివిధ అధ్యయన పద్ధతులు ఏమిటి, వివిధ దృక్కోణాలు ఏమిటి, వాటిని ప్రతిపాదించినటువంటి సమాజ శాస్త్రవేత్తలు ఎవరు అనే అంశాలను గురించి మనం చర్చిస్తాం. అయితే ఇందులో భాగంగా మనకు సిలబస్లో నిర్దిష్టంగా 6 సమాజ శాస్త్రవేత్తలను గురించి సిలబస్లో పొందుపరచడం జరిగింది. ఉదాహరణకు కార్ల్ మార్క్స్ అనేటువంటి సమాజ శాస్త్రవేత్త ఈ పెట్టుబడిదారీ సమాజంలో ఒక వర్గ వ్యవస్థ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఈ పెట్టుబడిదారీ సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక అసమానతలు అనేటువంటివి ఏ విధంగా ఏర్పడతాయి, మరి ఈ అసమానతలను తొలగించడానికి ఏ రకమైనటువంటి వర్గ పోరాటం అనేటటువంటిది అవసరము, ఈ అసమానతల్ని గనక మనము తొలగించినట్లయితే ఏ రకమైనటువంటి, అంటే ఒక సోషలిస్ట్ వ్యవస్థ, ఒక కమ్యూనిస్ట్ వ్యవస్థ అనేటటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ వ్యవస్థలో సమానతలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని ఆయన శాస్త్రీయంగా అధ్యయనం చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కార్ల్ మార్క్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్ గురించి మనం ఇక్కడ చర్చిస్తాం. ఇప్పుడు అదే విధంగా మనము మ్యాక్స్ వెబర్ అనేటటువంటి మరో సమాజ శాస్త్రవేత్త ఈ ఆధునిక పెట్టుబడిదారీ సమాజంలో ఉన్నటువంటి బ్యూరోక్రసీ గురించి, అంటే ఉద్యోగ స్వామ్యాన్ని గురించి, అదేవిధంగా మతానికి ఆర్థికాభివృద్ధికి ఉన్నటువంటి సహసంబంధాన్ని గురించి ఈ విధంగా ఆయన అధ్యయనం చేయడం జరిగింది. అలా మ్యాక్స్ వెబర్కు సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్స్ కూడా స్టడీ చేస్తాం. అదేవిధంగా మనము ఎమైల్ దుర్ఖైమ్ అనేటటువంటి సమాజ శాస్త్రవేత్త సమాజంలో సామాజిక ఆర్థిక పరమైనటువంటి శ్రమ విభజన ఏ విధంగా ఉంటుంది, ఈ శ్రమ విభజనకు సామాజిక ఐక్యతకు, సామాజిక దాఢ్యతకు ఏమైనా సంబంధం ఉందా, అదేవిధంగా మరి సమాజంలో ఉండేటటువంటి, అంటే సామాజిక వ్యవస్థలో ఏర్పడేటటువంటి మార్పుల వల్ల ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆయన సూసైడ్ అనేటటువంటి అంశం మీద చాలా సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేయటం జరిగింది. సూసైడ్ పైన ఆత్మహత్యలు. అంటే ఈ పారిశ్రామిక సమాజంలో వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం ఏంటి, మరి ఈ ఆత్మహత్యలకు సామాజిక కారకాలకు ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి విషయాలను గురించి ఆయన అధ్యయనం చేసి ఈ ఆత్మహత్యలను, సూసైడ్స్ ని 4 రకాలుగా వర్గీకరించాడు. అందులో ఈగోయిస్టిక్ సూసైడ్, అనామిక్ సూసైడ్, ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్ అండ్ ఫెటలిస్టిక్ సూసైడ్ అని వర్గీకరించాడు. అంటే ఆయన ఏ విధంగానైతే ఈ ఆత్మహత్యలను వర్గీకరించి ఆయా ఆత్మహత్యలకు గల కారణాలు ఏమిటి అనేటటువంటివి తన శాస్త్రీయ అధ్యయనంలో చెప్పడం జరిగిందో అవి ఈనాటికి కూడా ఆధునిక సమాజంలో కూడా చాలా రెలవెంట్ గా మనకు కనబడతాయి. అంటే ఈ విధంగా కార్ల్ మార్క్స్, మ్యాక్స్ వెబర్, ఎమైల్ దుర్ఖైమ్, అదే విధంగా మిగతా సమాజ శాస్త్రవేత్తలు లైక్ ఆర్కే మర్టన్, అదేవిధంగా టాల్కాట్ పార్సన్స్, జిహెచ్ మీడ్, ఇలాంటి సమాజ శాస్త్రవేత్తలందరూ కూడా వివిధ సమాజాలను, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ సమాజాలను ఒక శాస్త్రీయ దృక్కోణంలో అధ్యయనం చేసి వారి యొక్క అధ్యయనాల ఆధారంగా వివిధ గ్రంథాలు రచించడం జరిగింది. ఇప్పుడు వాటిని గురించి, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ గురించి చర్చించడం అనేటటువంటిది ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం సోషియాలజీలో. ఇకపోతే మనము సోషియాలజీ తర్వాత సోషియాలజిస్టులు అనేటువంటి వాళ్ళు ప్రగాఢంగా విశ్వసించే విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సమాజాన్ని తీసుకున్నా కూడా అక్కడ సామాజిక ఆర్థిక పరమైనటువంటి అసమానతలు అనేటువంటి ఉంటాయి. అంటే వాళ్ళు ఏమంటారంటే ఎవ్రీ సొసైటీ ఈజ్ ఎ స్ట్రాటిఫైడ్ సొసైటీ, అంటే ప్రతి సమాజం కూడా
స్తరీకృతమైనటువంటిది. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు వివిధ సామాజిక సమూహాలుగా, సామాజిక వర్గాలుగా విభజింపబడి ఆ సామాజిక వర్గాలను ఒక స్తరీకృతమైనటువంటి ఆర్డర్లో అరేంజ్ చేయటం అనేటువంటి జరిగింది. దాన్ని ఒక ర్యాంకింగ్ ఆర్డర్ అంటారు. అంటే సమాజంలో కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా ఉన్నతులుగా, అదేవిధంగా కొంతమంది మధ్యస్థ వర్గంలో ఉన్నట్టుగా, కొద్దిమంది క్రింది స్థాయికి సంబంధించినటువంటి సమాజ సభ్యులుగా భావించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా మనకు అసమానతలు సోషల్ స్టేటస్ అంటే సమాజంలో వ్యక్తుల యొక్క సామాజిక అంతస్తు, ఆర్థిక అంతస్తు అనేటువంటిది ఒకే రకంగా ధనిక పేద మధ్య తరగతి వర్గాలు అని అంటాం. అయితే ఈ స్ట్రాటిఫికేషన్ అనేటటువంటి దానికి చాలా డైమెన్షన్స్ అనేటువంటి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మనము భారతీయ సమాజాన్ని కనుక తీసుకుంటే ఇక్కడ స్ట్రాటిఫికేషన్ అనేటటువంటిది కాస్ట్ బేస్డ్ గా ఉంటుంది. అంటే ఇక్కడ కాస్ట్ స్ట్రాటిఫికేషన్ అనేటువంటి ఉంది. దాన్ని మనము కులస్తరీకరణ అని అంటాం. అంటే మొత్తం హిందూ సమాజం అనేటటువంటిది దాదాపు ఒక 4-5 వేల కులాలు, ఉపకులాలుగా విభజింపబడి ఆయా కులాలన్నింటినీ కూడా ఒక స్తరీకృత వ్యవస్థలో పెట్టడం జరిగింది. ఇందులో ఈ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటే, నిమ్న స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వివిధ రకాలైనటువంటి సమస్యలతో సతమతం కావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏ సమాజంలో అయినా కూడా కనబడుతుంది. అయితే సమాజ శాస్త్రంలో ఏంటంటే మరి ఈ స్తరీకరణకు డైమెన్షన్స్ ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఉదాహరణకి రేస్, ఇప్పుడు మనం అమెరికన్ సొసైటీని తీసుకుంటే అక్కడ రేషియల్ స్ట్రాటిఫికేషన్, బ్లాక్స్ అండ్ వైట్స్ అలా కనబడుతుంది. అదే విధంగా ఇండియన్ కాంటెక్స్ట్ లో కాస్ట్ స్ట్రాటిఫికేషన్, అదే విధంగా చాలా సమాజాలలో జెండర్ స్ట్రాటిఫికేషన్, జెండర్ బేస్డ్ గా అంటే పురుషులు అధికులు, స్త్రీలు నిమ్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అనేటటువంటిది. ఈ విధంగా రేస్, కాస్ట్, క్లాస్ అండ్ జెండర్, ఈ డైమెన్షన్స్ ఆధారంగా సమాజం అనేటటువంటిది స్తరీకరింపబడి ఉంటుంది. అంటే ఈ విధంగా అసలు ఈ స్తరీకరణ ఎందుకు ఏర్పడుతుంది, స్తరీకరణ గల కారణాలు ఏంటి? ఇప్పుడు కాస్ట్ అనే దాని గురించి మాట్లాడారు కదా సార్. ఇప్పుడు కొందరు ఏమంటారంటే కాస్ట్ సిస్టమ్ వచ్చేసరికి అసలు కాస్ట్ సిస్టమ్ అనేది లేదు, వర్ణ వ్యవస్థ మాత్రమే ఉండేది, అది మనం చేస్తున్న పనుల బట్టి కాస్టిజంగా మారింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాస్తవికంగా మనము ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఉన్న సిలబస్ లో మనము కుల వ్యవస్థ అనేటటువంటిది ఏ విధంగా ఏర్పడింది అనే దాన్ని చారిత్రకంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. వాస్తవికంగా హిస్టారికల్ ప్రూఫ్స్ ఉంటాయి. హిస్టారికల్ గా దీన్ని అధ్యయనం చేయడం జరిగింది. ఆ హిస్టారికల్ ఆరిజిన్ ను బట్టే మనము కుల వ్యవస్థ యొక్క పుట్టుక, కుల వ్యవస్థ యొక్క అభివృద్ధి, కుల వ్యవస్థలో ఏర్పడుతున్నటువంటి మార్పులు, వీటన్నింటిని గురించి కూడా మనము ఈ సిలబస్ లో చర్చించడం జరుగుతుంది. కాబట్టి మనము అంటే ముఖ్యంగా పేపర్ 2లో చాలా ఎలాబరేట్ గా మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే కాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది ఏ విధంగా ఈ హిందూ సమాజాన్ని స్తరీకరింపబడడం జరిగింది, అంటే స్ట్రాటిఫై చేసింది అనే విషయాన్ని మనం ఇక్కడ స్టడీ చేస్తాం. అంటే ఈ విధంగా మనకు ఈ సోషియాలజీ పేపర్ 1లో సమాజాన్ని మొత్తం హోలిస్టిక్ గా అధ్యయనం చేయడం అనేటటువంటిది సోషియాలజీకి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడు మీరు ఇతర శాస్త్రాలు కేవలము ఒక అంశానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఉదాహరణకు ఎకనామిక్స్ ఉంది. ఎకనామిక్స్ అనేటువంటిది కేవలము ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థ యొక్క అధ్యయనానికి పరిమితమై ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ తీసుకున్నట్లయితే పొలిటికల్ సైన్స్ అనేటటువంటిది కేవలము రాజకీయ వ్యవస్థ, రాజ్యము, ప్రభుత్వం యొక్క విధులు, ఇలాంటి అంశాలకు మాత్రమే
పరిమితమై ఉంటుంది. కానీ సమాజ శాస్త్రము అనేటటువంటిది సమాజం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా వివిధ దృక్కోణాలలో అధ్యయనం చేస్తుంది. కాబట్టి మనకు మొదటి పేపర్లో మనకు ప్రధానంగా ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి అంశాలతో పాటుగా సమాజంలో కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, మత వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అనేటువంటివి ఏ విధంగా ఏర్పడినాయి, అవి పరిణామ క్రమంలో ఏ రకంగా అభివృద్ధి చెందినాయి, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఏ రకమైనటువంటి సామాజిక వ్యవస్థలు ఉన్నాయి, మతపరమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ప్రభుత్వపరమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి అనే విషయాలను మనము పేపర్ 1లో అధ్యయనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సోషియాలజీ పేపర్ 1 అనేటటువంటిది మనం అనునిత్యం సమాజంలో చూసేటటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను గురించి కూడా అర్థం చేసుకోవడం అనేటటువంటిది పేపర్ 1లో భాగం. ఇప్పుడు ఉదాహరణకి మనము రాజకీయ వ్యవస్థను కనుక తీసుకున్నట్లయితే మరి రాజకీయ వ్యవస్థలో ఈ బ్యూరోక్రసీ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా పొలిటికల్ ఎలీట్ అని అంటాం. పొలిటికల్ ఎలీట్ అనేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి రోల్ ప్లే చేస్తూ ఉంటారు, అదేవిధంగా పొలిటికల్ ఐడియాలజీ అంటే ఏమిటి, పొలిటికల్ ఐడియాలజీస్ అనేటటువంటివి ఎన్ని రకాలుగా ఉంటాయి, అదేవిధంగా అసలు జాతి అంటే ఏంటి, మనము రాజ్యము అంటాం, స్టేట్, అసలు స్టేట్ అంటే ఏంటి, స్టేట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, సివిల్ సొసైటీ అంటాం మనం, పౌర సమాజం, పౌర సమాజం యొక్క ప్రకార్యాలు అంటే ఫంక్షన్స్ ఏంటి. ఈ విధంగా రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ అంశాలను గురించి ఇక్కడ అధ్యయనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మత వ్యవస్థ, వివిధ మత రూపాలు, మతం యొక్క రోల్ ఈ ఆధునిక సమాజంలో ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ యొక్క వివిధ రూపాలు ఏ విధంగా ఉంటాయి, వివిధ సమాజాలలో ఏ రకమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఈ విధంగా సమాజాన్ని వివిధ దృక్కోణాలలో అధ్యయనం చేయటం అనేటటువంటిది సమాజ శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటనంటే మనము ఈ కుటుంబ వ్యవస్థను గురించి, వివాహ వ్యవస్థను గురించి, మతపరమైనటువంటి వ్యవస్థలను, రాజకీయ పరమైనటువంటి వ్యవస్థలను గురించి అధ్యయనం చేయడమే కాదు, అంటే అర్థం చేసుకోవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవస్థలలో ఏర్పడుతున్నటువంటి మార్పులు ఏమిటి, అంటే నూతనంగా ఏర్పడుతున్నటువంటి ట్రెండ్స్ ఏమిటి అనేటటువంటి వాటిని గురించి కూడా ఈ సోషియాలజీలో మనం విశ్లేషించడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు అంటే చాలా వరకు ఒక కరెంట్ నాలెడ్జ్కు సంబంధించి ఈ టాపిక్స్ అనేటువంటి ఉంటాయి. ఉదాహరణకు వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఉంది. మనకు ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థలో చాలా రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి. ఈ మార్పులు అసలు ఏమిటి, ఈ మార్పులు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా మత వ్యవస్థలో ఏర్పడుతున్నటువంటి మార్పులు ఏంటి, భవిష్యత్తులో మతం యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది. ఈ రకంగా అన్ని వ్యవస్థలకు సంబంధించి అందులో ఏర్పడేటటువంటి మార్పుల్ని గురించి, ట్రెండ్స్ను గురించి, ధోరణులను గురించి మనము ఈ పేపర్ 1లో అధ్యయనం చేస్తాం. అందుకొరకే సోషియాలజీ పేపర్ 1లో ఒక లాస్ట్ చాప్టర్ ఏముందంటే సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ సొసైటీ అని ఉంది. అంటే సమాజ శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఏ సమాజమైనా కూడా స్థిరంగా ఉండదు. సొసైటీ ఇస్ నాట్ స్టాటిక్, ఇట్ ఈస్ డైనమిక్. మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ సమాజాన్ని తీసుకున్నా, అవి గ్రామీణ సమాజాలు కానీ, గిరిజన సమాజాలు కానీ, నగర సమాజాలైనా తప్పనిసరిగా కాలక్రమంలో మార్పులు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఈ మార్పు అనేటువంటిది ఏర్పడడానికి
మార్పుకు దోహదపడేటటువంటి కారకాలు ఏమిటి? ఇప్పుడు మార్పుకు రకరకాల కారకాలు దోహదం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు విద్యా వ్యవస్థ, సాంకేతిక అభివృద్ధి, అదేవిధంగా నూతనం అంటే ప్రజాస్వామిక వ్యవస్థలలో ఏర్పడేటటువంటి నూతన చట్టాలు, ఈ విధంగా అంటే ఆర్థిక వ్యవస్థలో ఏర్పడేటటువంటి మార్పులు, ఇవన్నీ కూడా సమాజంలో మార్పులు తీసుకురావడానికి దోహదం చేస్తాయి. కాబట్టి ఈ మార్పు అనేటటువంటిది ఎందుకు ఏర్పడుతుంది? ముఖ్యంగా విద్యా వ్యవస్థ వల్ల ప్రపంచంలో అంటే విద్యా వ్యవస్థలో ఏ రకమైనటువంటి మార్పులు అంటే అభివృద్ధి ఏర్పడుతుంది, తత్ఫలితంగా ఏ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ ఏమొస్తున్నాయి, మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేటటువంటి ఇన్నోవేషన్స్ ప్రభావం వల్ల సమాజంలో ఏ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనము ఇంటర్నెట్ టెక్నాలజీని కనుక తీసుకున్నట్లయితే, మరి ఇంటర్నెట్ టెక్నాలజీ యొక్క ప్రభావం వల్ల సమాజంలో ఏ రకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. మనకు పరిపాలనా వ్యవస్థలలో నూతనమైనటువంటి పద్ధతులు ఏర్పడుతున్నాయి, కుటుంబ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి, వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సామాజిక సంబంధాలలో మార్పులు వస్తున్నాయి. దానివల్ల పాజిటివ్గా ఉండే ప్రయోజనాలు కూడా ఉన్నాయి, అదేవిధంగా నెగటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది కూడా ఉంది. సమాజం పైన ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఇటీవలి కాలంలో మనము సైబర్ క్రైమ్ అని మాట్లాడుతున్నాం. మరి సైబర్ క్రైమ్ ఏర్పడటానికి కారణం ఏంటి? మరి సైబర్ క్రైమ్ అనేటటువంటి దాని ప్రభావం సమాజం మీద ఏ విధంగా ఉండబోతుంది? మరి ఇలాంటి సైబర్ క్రైమ్స్ ని మనం ఏ విధంగా ప్రివెంట్ చేయవచ్చు? అట్లాగే మనము న్యూ కమ్యూనిటీస్, ఇప్పుడు సోషియాలజిస్టులు ఏమంటారంటే నెట్వర్క్ సొసైటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ కాజెల్స్ అనేటటువంటి సమాజ శాస్త్రవేత్త నెట్వర్క్ సొసైటీ అని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రజలు టెక్నాలజీ వల్ల కనెక్ట్ కావటం వల్ల ఒక నూతనమైనటువంటి కమ్యూనిటీస్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మరి ఈ రకమైన సామాజిక సంబంధాలు ఏ రకమైనటువంటి పర్యవసానాలకు దారితీస్తున్నాయి అనేటువంటి విషయాలను గురించి కూడా మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం. అంటే సోషియాలజీ అని అంటే కేవలం ఏదో సమాజంలో ఉన్న సంస్కృతిని, కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను అధ్యయనం చేసేది కాదు. ఈ ప్రపంచంలో ఏర్పడుతున్నటువంటి మార్పుల్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ సబ్జెక్ట్ అనేటటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇకపోతే ఇక్కడ నేను ప్రధానంగా ప్రస్తావించవలసింది ఏంటంటే సెకండ్ పేపర్. ఈ సెకండ్ పేపర్ అనేటటువంటిది సంపూర్ణంగా ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటిది. వాస్తవికంగా ఈ ప్రతి బ్యూరోక్రాట్కి అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కే కాదు, సివిల్ సర్వీసెస్కు సెలెక్ట్ అయినటువంటి ప్రతి బ్యూరోక్రాట్కి భారతీయ సమాజం పైన అవగాహన అనేటటువంటిది ఉండాలి. అంటే మిగతా అంశాలతో పాటు భారతీయ సమాజం పైన అవగాహన అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను, భారత ప్రభుత్వం రూపకల్పన చేసినటువంటి విధానాలను కానీ, అంటే జాతీయ విధానాలను కానీ, సంక్షేమ పథకాలను కానీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ అధికారుల పైననే ఉంటుంది. కాబట్టి భారతీయ సమాజం పైన అవగాహన అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి వాస్తవికంగా పేపర్ 2 అనేటువంటిది చాలా సులువుగా, చాలా సులభంగా అర్థమయ్యేటటువంటి పేపర్. అయితే ఈ విషయానికి వచ్చినప్పుడు నేను కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, ఈ పేపర్లో భారతీయ సమాజంలో ఉన్నటువంటి గ్రామీణ, నగర, గిరిజన సామాజిక వ్యవస్థలను గురించి అర్థం చేసుకోవటం, వాటికి సంబంధించినటువంటి అంశాలే ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతాయి. అంటే మనము గ్రామీణ సమాజం అని అన్నప్పుడు ఈ గ్రామీణ సమాజంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది,
ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, కుల వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలన్నింటినీ కూడా ఇందులో అధ్యయనం చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పేపర్ 2లో కుల వ్యవస్థకు సంబంధించినటువంటి అవగాహన అనేది చాలా అవసరం. ఎందుకంటే కుల వ్యవస్థ అనేటటువంటిది పుట్టడానికి కారణాలేంటి, కుల వ్యవస్థ అనేటటువంటిది భారతీయ సమాజంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, కుల వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటి, కుల వ్యవస్థ యొక్క ప్రకార్యాలు ఏమిటి, కుల వ్యవస్థ వల్ల ఉన్నటువంటి మెరిట్స్ ఏమిటి, డిమెరిట్స్ ఏంటి, ఈ కుల వ్యవస్థలో ఏర్పడుతున్నటువంటి మార్పులు ఏమిటి, మరి భవిష్యత్తులో ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ ఆధునికీకరణ నేపథ్యంలో కుల వ్యవస్థ అనేటటువంటిది భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా లేదా కుల వ్యవస్థ అనేటటువంటిది అంతరించిపోతుందా, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చాలా ఉంటాయి. ఈవెన్ ఎగ్జామినేషన్లో కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కుల వ్యవస్థ అనేటటువంటిది భవిష్యత్తులో కొనసాగుతుందా లేదా అంతరించిపోతుందా, మరి దాన్ని మనము సరి అయినటువంటి అధ్యయనాలను సూచిస్తూ సరి అయినటువంటి కారణాలను సూచిస్తూ ఆన్సర్ అనేటటువంటిది చాలా ఎఫెక్టివ్గా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు మనకు భారతదేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కనుక తీసుకున్నట్లయితే వ్యావసాయిక ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది, అగ్రికల్చరల్ ఎకానమీ. ఈ అగ్రికల్చర్ ఎకానమీ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ అగ్రికల్చర్ ఎకానమీకి సంబంధించి భారతదేశంలో స్వాతంత్రానంతర కాలంలో మనకు ల్యాండ్ రీఫార్మ్స్, భూ సంస్కరణలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మితిని గురించి అధ్యయనం చేసుకుంటూ, మరోవైపు ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం చేపట్టినటువంటి సంస్కరణలు ఏమిటి. ఎందుకు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకంటే ముందు ముఖ్యంగా బ్రిటిష్ పరిపాలనా కాలంలో 3 రకాలైనటువంటి రెవెన్యూ సిస్టమ్స్ని, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ని ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది. అందులో జమీందారీ సిస్టమ్, తర్వాత మహల్వారీ సిస్టమ్, తర్వాత రైతువారీ సిస్టమ్. ఈ 3 పద్ధతులు ఏంటంటే రైతులకు చాలా అన్యాయం జరిగేటటువంటి వ్యవస్థలు, అంటే రైతులను దోపిడీకి, రైతులు దోపిడీకి గురి అయ్యేటటువంటి వ్యవస్థలు. రెండవది ఏంటంటే ఈ 3 వ్యవస్థల వల్ల ఒకప్పుడు భూమి పైన వారసత్వంగా సహజ సిద్ధంగా హక్కులు ఉన్నటువంటి రైతులు ఆ హక్కుల్ని కోల్పోయినారు. అంటే రైతులకు ఉన్నటువంటి, అంటే భూమి పైన ఉన్నటువంటి యాజమాన్య హక్కులు అటు ప్రభుత్వానికో లేకపోతే భూస్వామ్య వర్గాలకో బదలాయింపబడింది. సో దానివల్ల ఏమైపోయింది అనంటే ఉన్నత వర్గాల చేతుల్లోనే, భూస్వామ్య వర్గాల చేతుల్లోనే, జమీందారుల చేతుల్లోనే అత్యధికమైనటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి కేంద్రీకృతమయ్యింది. సో అలాంటి వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి భారత ప్రభుత్వం భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు. భూ సంస్కరణల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్. అంటే ఎవరైతే భూమిని కల్టివేట్ చేస్తూ ఉంటారో, సాగు చేస్తూ ఉంటారో, సాగు చేసేటటువంటి వ్యక్తులకే భూమి పైన హక్కును కల్పించాలి. మరి ఈ భూ సంస్కరణలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. మరి భూ సంస్కరణల యొక్క అమలు అనేటువంటిది సరిగ్గా జరిగిందా, భూ సంస్కరణల చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి, దానివల్ల ఏర్పడ్డటువంటి సామాజిక ఆర్థిక పర్యవసానాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈ పేపర్ 2లో మనము చర్చిస్తాం. అదేవిధంగా మనము గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అంటే వ్యవసాయ రంగంలో
వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించడానికి, ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల్ని పెంపొందించడం కోసం గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. హరిత విప్లవం అని. మనకు 1967 మరియు 70 మధ్య కాలంలో ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి దాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ వల్ల భారత వ్యవసాయ రంగంలో ఏర్పడినటువంటి మార్పులేంటి, వాటి యొక్క పాజిటివ్ పర్యవసానాలు ఏమున్నాయి, నెగటివ్ పర్యవసానాలు ఏమున్నాయి అనేటువంటిది ఇక్కడ మనం చర్చించడం జరుగుతుంది. సరే, దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు మనము 1965లో మనము స్టాటిస్టికల్ డేటా చూసినట్లయితే ఆహార ఉత్పత్తి అంటే ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి 80 మిలియన్ టన్నులు ఉండేది. అది చాలా తక్కువ. అప్పుడు ఉన్నటువంటి జనాభా కూడా సరిపోకపోయేది. కానీ గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టి వివిధ ప్రాంతాలలో గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ కావడం వల్ల ఇవాళ ఆహార ధాన్యాల ఉత్పత్తి దాదాపు 350 మిలియన్ టన్నులకు చేరింది. అంటే ఇవాళ భారతదేశము ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి చేరింది. రాబోయే కాలంలో దాదాపు 400 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుందనేటువంటిది ఒక అంచనా. ఇది ఈ విధంగా అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా నేను చెప్పాను కుల వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా పేపర్ 2లో ఉంటాయి. దీనికి తోడు నేను ఇంతకు ముందే చెప్పినట్టు భారతీయ సమాజంలో గ్రామీణ వ్యవస్థతో పాటు గిరిజన వ్యవస్థ అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మనకు వివిధ సర్వేల ప్రకారము భారతదేశంలో దాదాపు 700కు పైగా గిరిజన తెగలు అనేటువంటి ఉన్నాయి. ఈ గిరిజనుల యొక్క జనాభా దాదాపు 10 కోట్లకు పైగా ఉంది. అంటే దాదాపు 8.6% జనాభా అనేటటువంటిది గిరిజన జనాభా భారతదేశంలో. కాబట్టి ఇక్కడ సోషలాజికల్ గా గిరిజనులు వివిధ ప్రాంతాలలో ఏ విధంగా విస్తరింపబడి ఉన్నారు, ఇప్పుడు ఈ 700కు పైగా ఉన్నటువంటి గిరిజనులు ఏ ఏ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నారు, దాన్నే జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రైబ్స్ అని అంటారు. దాంతో పాటుగా అసలు గిరిజన సమాజం యొక్క లక్షణాలు ఏమిటి, గిరిజనుల యొక్క ప్రధానమైనటువంటి సమస్యలు ఏమిటి, మరి గిరిజనుల యొక్క సమస్యల్ని పరిష్కరించడం కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జాతీయ విధానాలు ఏమిటి, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏమిటి, వాటన్నింటిని గురించి కూడా మనము ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా గిరిజన సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా గిరిజనులకు రాజ్యాంగ పరంగా కానీ అదేవిధంగా శాసన సంబంధంగా అంటే లెజిస్లేటివ్ మెజర్స్ ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవడం జరిగింది, ఇవన్నింటిని గురించి కూడా మనము ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా మనము భారతదేశంలో షెడ్యూల్డ్ తెగలతో పాటు షెడ్యూల్డ్ కులాలు కూడా ఉన్నాయి. మనం కుల వ్యవస్థను గురించి మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, ముఖ్యంగా అన్టచబిలిటీని గురించి మనము బాగా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. మరి అన్టచబిలిటీ అనేటువంటి సమస్య కంప్లీట్ గా రూపుమాపి పోయిందా లేదా, మనకు ఆర్టికల్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అన్టచబిలిటీని నిర్మూలించాలి, దాన్ని ఒక నేరంగా పరిగణించడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా అంటే అంటరానితనం అనేటటువంటిది వివిధ రూపాల్లో ఇంకా కొనసాగుతూ ఉన్నది అనేటటువంటిది ఒక ఆర్గ్యుమెంట్. సో మరి ఈ అన్టచబిలిటీని నిర్మూలించడానికి ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది, మనము సమాజ శాస్త్ర విద్యార్థులుగా ఏ రకమైనటువంటి సూచనలు మనం ఇవ్వచ్చు. సో ఇలాంటి టాపిక్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా భారతీయ సమాజంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, బంధుత్వ వ్యవస్థ, మత వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలను గురించి కూడా పేపర్ 2లో
చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ సమాజంలో కుటుంబ వివాహ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి. మరొక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. భారతీయ సమాజము అనేటటువంటిది ఒక వైవిధ్యపూరితమైనటువంటి సమాజం. ఇట్ ఈస్ హైలీ డైవర్సిఫైడ్ సొసైటీ. ఇక్కడ వివిధ మతాలకు, వివిధ జాతులకు, వివిధ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. మరి ఈ వివిధ మత సమూహాలకు సంబంధించినటువంటి ప్రజలలో కుటుంబ వివాహ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఆ వ్యవస్థలలో ఏ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి, వీటికి సంబంధించి ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, శాసనాలు ఏమిటి, ఇలాంటి వాటిని గురించి కూడా మనము అధ్యయనం చేయడం జరుగుతుంది ఇందులో. ఇక మరో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మనకు భారతదేశంలో స్వాతంత్రానంతర కాలంలో పారిశ్రామికీకరణ, నగరీకరణ అనేటటువంటిది అనుకున్నంత మేరకు జరిగింది. అతి వేగంగా కాకపోయినా కూడా ఈ రెండు ప్రక్రియలు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నాయి. ఈ పారిశ్రామికీకరణ, నగరీకరణ ప్రక్రియల వల్ల ఏర్పడుతున్నటువంటి పర్యవసానాలు ఏంటి, ముఖ్యంగా నగర ప్రాంతాలలో ఏర్పడుతున్నటువంటి సమస్యలు ఏంటి అనే దాని మీద కూడా ఈ పేపర్ 2లో చర్చ ఉంటుంది. ముఖ్యంగా నగర సమాజాలలో ఏర్పడేటువంటి స్లమ్స్, మురికి వాడలు కానీ, నగర సమాజాలలో ఏర్పడుతున్నటువంటి వాతావరణ కాలుష్యం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి కానీ, వీటికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈ పేపర్ 2లో ఉంటుంది. దీంతో పాటు ప్రధానంగా భారతదేశంలో మనము గత 100 సంవత్సరాలకు పైగా గనక చూసినట్లయితే వివిధ రకాలైనటువంటి సామాజిక ఉద్యమాలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. ఎందుకంటే స్వాతంత్రానంతర కాలములో చాలా సమస్యల్ని పరిష్కరించిన ఇంకా ఎన్నో సమస్యలు అనేటువంటివి కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ప్రజలలో ఒక రకమైనటువంటి అలజడి, ఒక అన్రెస్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. అన్రెస్ట్ అనేటువంటిది పెరిగినప్పుడు రకరకాల ఉద్యమాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అందులో భాగంగానే మనకు గత 100 సంవత్సరాలుగా కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో రైతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, వెనుకబడినటువంటి కులాల ఉద్యమాలు, మహిళల ఉద్యమాలు, పర్యావరణానికి సంబంధించినటువంటి ఉద్యమాలు, అదేవిధంగా వివిధ జాతులకు సంబంధించినటువంటి ఉద్యమాలు, ఇవన్నీ కూడా తలెత్తినాయి. కాబట్టి ఈ ఉద్యమాలను గురించి చాలా వివరంగా ఈ పేపర్లో చర్చించడం జరుగుతుంది. ఈ ఉద్యమాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఈ ఉద్యమాల యొక్క నేపథ్యం ఏంటి, ఈ ఉద్యమాలు సాధించినటువంటి విజయాలు ఏమన్నా ఉన్నాయా, దానివల్ల సమాజంలో ఏమైనా పరివర్తన ఏర్పడిందా అనేటువంటి విషయాలను గురించి కూడా మనం చర్చిస్తాం. ఇక మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జనాభాకు సంబంధించినటువంటి సమస్యలు. ఇవాళ మనము 2023 నాటికి భారతదేశం అనేటటువంటిది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి దేశంగా ఆవిర్భవించింది. 2023లో యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము ఇవాళ 142 కోట్లకు మించినటువంటి జనాభా భారతదేశంలో ఉంది. మరి ఈ కాంటెక్స్ట్ లో జనాభా అనేటటువంటిది మనకు అసెటా, బర్డనా, మరి జనాభా వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే ఈ జనాభా వల్ల ఏమైనా సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశం ఉందా, మరి ఈ పెరుగుతున్నటువంటి జనాభా వల్ల ఒకవేళ ఏమైనా సమస్యలు ఏర్పడితే ఆ సమస్యల్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి, మరి పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ రకమైనటువంటి జాతీయ విధానాలను రూపొందించాలి, ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలను మనము రూపొందించాలి అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇక్కడ చర్చలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనము భారతదేశంలో అఫీషియల్గా మనకు ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఒకవైపు భారతదేశంలో జనాభా అనేటటువంటిది పెరుగుతూ పోతూ ఉంటే మరోవైపు లింగ నిష్పత్తి అనేటువంటిది చాలా తగ్గుతూ ఉన్నది. లింగ నిష్పత్తి అంటే సెక్స్ రేషియో అని అంటాం. అంటే
ఎంతమంది పురుషులకు ఎంతమంది పురుషుల యొక్క జనాభా ఎక్కువ ఉంది, మహిళల యొక్క జనాభా అనేటటువంటిది చాలా వరకు గణనీయంగా తగ్గుతుంది. సో దీనివల్ల స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో అసమానత అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇంకా మనము ఈ బాలబాలికలకు సంబంధించినటువంటి స్త్రీ పురుష నిష్పత్తిని కనుక చూసినట్లయితే దాన్నే మనము చైల్డ్ సెక్స్ రేషియో అంటాం. కొన్ని రాష్ట్రాలలో చాలా గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర లాంటి ఈ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలలో కూడా ఈ లింగ నిష్పత్తి అనేటటువంటిది చాలా తగ్గింది. దానికి కారణాలు ఏంటి అనే వాటిని గురించి కూడా చర్చించడం జరుగుతుంది. వీటి వల్ల ఉండే పర్యవసానాల గురించి కూడా చర్చించడం జరుగుతుంది. ఇక చివరిగా ప్రస్తుతం ఈ సమకాలీన సమాజంలో భారతీయ సమాజం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏంటి, ఇప్పుడున్నటువంటి అంటే భారతీయ సమాజానికి కావచ్చు లేదా భారత ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాళ్ళు అనేటువంటివి ఏమిటి? ముఖ్యంగా పేదరికము, నిరుద్యోగము, తర్వాత పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే పర్యావరణ కాలుష్యం, అదేవిధంగా నిరక్షరాస్యత, అదేవిధంగా కుల సంఘర్షణలు, మతపరమైనటువంటి సంఘర్షణలు, అదేవిధంగా మనము భారతదేశం అనేటటువంటిది సెక్యులరిజం అని అంటున్నాం. మరి నిజంగా మనము సెక్యులర్ కంట్రీయా? మరి సెక్యులరిజంకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి? అదేవిధంగా రీజనలిజం, ప్రాంతీయ ఉద్యమాలు అనేటువంటివి చాలా ప్రాంతాలలో తలెత్తుతున్నాయి. ఈ ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తడానికి కారణం ఏంటి? మరి వీటిని ఏ విధంగా మనం ఫేస్ చేయాలి? ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సమస్యలను గురించి ఇందులో స్టడీ చేయటం జరుగుతుంది. అంటే ఈ విధంగా సమాజ శాస్త్రం అనేటటువంటిది అంటే సోషియాలజీ అనేటటువంటిది సమాజాన్ని గురించి, ముఖ్యంగా భారతీయ సమాజాన్ని గురించి చాలా సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి శాస్త్రం. ఇక మనము సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ దృష్టిలో కనుక చూసుకుంటే ఇక్కడ ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఏ రకమైనటువంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా అంటే బీటెక్ స్టూడెంట్ అయినా, సైన్స్ స్టూడెంట్ అయినా, మేనేజ్మెంట్ స్టూడెంట్ అయినా, ఆర్ట్స్ స్టూడెంట్ అయినా సోషియాలజీకి సంబంధించినటువంటి ఆ కంటెంట్ని చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అది అంత కష్టతరమైనటువంటి సబ్జెక్ట్ కాదు. రెండవది, మనం గత 15 సంవత్సరాలుగా కనుక మనము అంటే చూసి విశ్లేషించినట్లయితే సోషియాలజీతో చాలామంది విద్యార్థులు 300కు పైగా మార్కులు స్కోర్ చేయటం జరిగింది. సోషియాలజీలో అత్యధికంగా మార్కులు స్కోర్ చేయటం వల్లనే చాలా మందికి మంచి ర్యాంక్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది మనకు డేటా ఉంది. మనకు గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి డేటాను విశ్లేషించినట్లయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో నిన్ననే వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం కూడా చాలా మంది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ యొక్క ఆప్షనల్ సోషియాలజీ అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇంకా వివరాలు అనేటువంటివి రావాల్సి ఉంది. ఇకపోతే సోషియాలజీని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి బుక్స్ అన్ని మంచి స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మనము ఇచ్చేటువంటి కోచింగ్లో కూడా వారికి కావలసినటువంటి మెటీరియల్ అనేటువంటిది అంటే విద్యార్థులకు కావలసినటువంటి మెటీరియల్ అనేటటువంటిది మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనము వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు ఇలాంటివి టెస్ట్ సిరీస్ లాంటివి కండక్ట్ చేయటం ద్వారా కూడా వారికి సబ్జెక్టుని అంటే స్టూడెంట్స్కి సబ్జెక్టుని అర్థం చేయడమే కాకుండా ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి వివిధ అంశాలపైన ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది, ఆ ప్రశ్నలకు ఏ విధంగా మనము సమాధానాలు రాయాలి అనే విషయంలో కూడా మనము శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి ఏ విధంగా తీసుకున్నా కూడా సోషియాలజీ అనేటటువంటిది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్. అంటే మిగతా ఏ సబ్జెక్టులతో పోల్చినా కూడా ఏ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థి అయినా కూడా సోషియాలజీలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ సోషియాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇది సమాజ శాస్త్రాన్ని గత 35 సంవత్సరాలుగా బోధిస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్గా, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 35 సంవత్సరాలు ప్రొఫెసర్గా చేసినటువంటి అనుభవంతో నేను చెప్తున్నటువంటి విషయాలు ఇవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక విషయం అర్థమయ్యే ఉంటుంది, యూపీఎస్సీలో సోషియాలజీ ప్రాధాన్యత. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.